శ్రావణ మాసం సందర్భంగా ప్రతి 2 లక్షల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం మన ముకుంద జ్యువెల్స్ లో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి స్కాముల గండం తప్పేలా లేదు. గత ప్రభుత్వం చేసినటువంటిది అంటే 2014-19 మధ్య ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ఒక పెద్ద స్కామ్ అంటూ 2019-24 మధ్య ఒక హై డ్రామా నడిచింది. దీంతోనే 3 రాజధానులు అనేటువంటి నినాదాన్ని కూడా అప్పటి ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని పైన ఒక క్లారిటీ వచ్చింది. ఒకే రాజధాని ఆంధ్రప్రదేశ్కి, దానికి సంబంధించి అమరావతి మాస్టర్ ప్లాన్ని అమలు చేయడంతో పాటు అమరావతి నగర నిర్మాణం పైన ప్రత్యేక దృష్టి పెడతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే రీతిలో భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు వీటన్నిటినీ మరోసారి పటాపంచలు చేసేటువంటి కొత్త స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఒక న్యాయవాది ఆర్టీఐ కింద వేసినటువంటి పిటిషన్ ఆధారంగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఏపీసీఆర్డీఏ అధికారులు మదనం చేసేటువంటి క్రమంలో 2019-2024 మధ్య అమరావతి పరిధిలో ఉన్నటువంటి భూములపైన ఒక పెద్ద కుంభకోణం జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపైన తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు ఆ అడ్వకేట్ రాసినటువంటి లెటర్ సారాంశం ఏంటి, ఇందులో ఉన్నటువంటి కీలక అంశాలు ఏంటి, ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమరావతి నిర్మాణానికి సంబంధించి విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సమాచార హక్కు చట్టం కింద ఒక అడ్వకేట్, ప్రముఖ అడ్వకేట్ శ్రీమతి మాదల రాజరాజేశ్వరి దేవి, మంగళగిరి ప్రాంత వాసి, ఆమె రాసినటువంటి లేఖ ప్రకారం సమాచార హక్కు చట్టం కింద ఏపీసీఆర్డీఏకి కొన్ని షాకింగ్ ఫ్యాక్టర్స్ బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆమె అందులో పేర్కొన్నటువంటి విషయాలు ఏంటో కూడా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించిన అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఆర్ఎస్ఆర్ ప్రకారం ఇచ్చినటువంటి సిఆర్డీఏ పొందుపరిచినటువంటి 9.1 మరియు 9.5 నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూములుగా, చెరువులుగా, కుంటలుగా, పుంతలుగా, అన్నోన్ ల్యాండ్స్గా నమోదు కాబడిన భూముల వివరాలు అందించగలరు. ఆ భూముల సర్వే నంబర్లు మరియు విస్తీర్ణాల వివరాలని అందించగలరు. ఇది కీలకమైనటువంటి అంశం. ఇక్కడ అమరావతిలో ఉన్నటువంటి 29 గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూములుగా ఉన్నటువంటివి, అలానే అంటే పబ్లిక్ ప్రాపర్టీస్, పబ్లిక్ అసెట్స్గా భావించేటువంటి, ఎందుకంటే అమరావతిలో 2 రకాల భూముల సేకరణ జరిగింది. ఒకటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు ఒక కోట అయితే, ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించినటువంటి భూములు మరొక కోట. సో ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించినటువంటి భూముల్లో కూడా పబ్లిక్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. అంటే పార్కులు లాంటివి కావచ్చు, ఇతర స్థలాలు కావచ్చు, చెరువులు లాంటివి, కుంటలు లాంటివి, వీటన్నిటినీ కూడా ఒక డేటా కావాలి. దానికి సంబంధించినటువంటి సర్వే నంబర్లు, వాటి విస్తీర్ణాలతో సహా కావాలనేటువంటి అంశాన్ని ఇందులో మెన్షన్ చేసి, ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా నిర్ణయించిన 29 గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూములుగా మరియు కుంటలు, పొంతలు, కాలువలు, అన్నోన్ ల్యాండ్స్గా సిఆర్డీఏ ద్వారా నమోదు కాబడిన భూములను భూ సమీకరణకు ఇచ్చిన వారి వివరాలు అందించగలరు. అంటే భూసేకరణ సమయంలో ఎవరైతే భూ సమీకరణలో భాగంగా తమ భూములను ఇచ్చారో వారి డేటా కావాలని అడుగుతున్నారు. ఆ భూములను సమీకరణకు తీసుకుని ప్రతిగా ప్లాట్లు పొందిన వ్యక్తుల వివరాలు మరియు ఆ ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేసిన సదరు సిఆర్డీఏ అధికారుల వివరాలు మరియు రెవెన్యూ సిబ్బంది వివరాలు ఇవ్వగలరు. సో అంటే ఇక్కడ చాలా కీలకమైనటువంటి డేటా అడుగుతున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి జరిగినటువంటి ప్రక్రియ అంతా ఒక ఎత్తు. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి పబ్లిక్ ప్రాపర్టీస్ ఏంటో తేల్చండి, దాని లబ్ధిదారులు ఎవరో తేల్చండి, అలానే ఆ రిజిస్ట్రేషన్ సమయంలో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులు, సిబ్బంది ఎవరు, అది కూడా తేల్చండి అనేటువంటిది ఈ 2 అంశాల సారాంశం. సిఆర్డీఏ వివరాల అధికారులు ఇవ్వగలరు. అలానే ఆ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్ల కాపీలను కూడా సమాచార హక్కు చట్టం ద్వారా కోరుతున్నాం అనేటువంటి అంశాన్ని ఇందులో మెన్షన్ చేశారు. ఇది ఎప్పుడు ఇచ్చారు ఈ లెటర్ అంటే ఈ నెలలోనే ఇచ్చారు. ఆగస్టు నెల 13వ తేదీన సిఆర్డీఏకి అందింది. అయితే దీనిపైన సిఆర్డీఏ జరిపినటువంటి మదనంలో కొన్ని షాకింగ్ ఫ్యాక్టర్స్ బయటపడినట్టుగా సమాచారం అందుతోంది. సో ఏ విధంగా దీన్ని పరిష్కరించాలి అనేటువంటి ఆలోచన కూడా సిఆర్డీఏ అధికారులు చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ సమాచార హక్కు చట్టం సెక్షన్ 6A ప్రకారం మరియు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ 2014లో సెక్షన్ 12 ప్రకారం ఈ 2 షెడ్యూల్ ప్రకారం సెక్షన్ 41B ప్రకారం సమాచారాన్ని నిర్ణీత సమయంలో అందించగలరని ఆశిస్తున్నాం. సమాచార హక్కు చట్టం ప్రకారం ఇందుకు కావాల్సిన ఫీజు వివరాలు ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్. సో ఇందులో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 2019-24 మధ్య కాలంలో లబ్ధిదారులుగా చెప్పినటువంటి వారి నుంచి భూములు సేకరించేటువంటి క్రమంలో
ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ పత్రాలు, నకిలీ పత్రాలు సృష్టించి వాటి ద్వారా ప్రైవేటు ఆస్తుల రూపంలో వాటిని మళ్ళీ సిఆర్డీఏకి అమ్మి లబ్ధిదారులుగా ఆ కోటాలోకి వచ్చేటువంటి ప్రయత్నం కొందరు వ్యక్తులు చేశారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దాదాపు 1200 ఎకరాల భూమి ఈ రూపంలో మాయం చేసేటువంటి ప్రయత్నం జరిగింది అనేది ఈ కంప్లైంట్ చేసినటువంటి అంశాల ద్వారా వెలుగులోకి వస్తున్నటువంటి అంశం. అలానే ఇందులో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నటువంటి వ్యక్తులు వివిధ జిల్లాల నుంచి కడప, కర్నూలు, రాయలసీమలో ఉన్నటువంటి కీలకమైనటువంటి జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నాయకుల జాబితా ఇందులో ఉంది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఈ 1200 ఎకరాలని కూడా ఏపీ సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి భూముల్ని, ప్రభుత్వ భూముల్నే నకిలీ పత్రాలు సృష్టించడం ద్వారా ప్రభుత్వ భూముల్నే మళ్ళీ ప్రభుత్వానికి సమీకరణ ద్వారా ఇచ్చినట్లుగా డాక్యుమెంట్స్ సృష్టించుకొని దాని నుంచి లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ అడ్వకేట్ రాజరాజేశ్వరీదేవి గారు ఫైల్ చేసినటువంటి డాక్యుమెంట్ ప్రకారం ఏపీ సిఆర్డీఏ అధికారులు చెక్ చేసినటువంటి డేటా ప్రకారం చూస్తే పెద్ద ఎత్తున ఇక్కడ ఒక కుంభకోణం జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలకు సంబంధించినటువంటి పూర్తి డేటాని వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి దీనికి సంబంధించినటువంటి వివరాలను అందించడం ద్వారా తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక ప్రాంతానికి లేదా ఒక గ్రామానికి సంబంధించినది కాదు. 29 గ్రామాల్లో ఉన్నటువంటి వివిధ స్థాయిల్లో ఉన్న ప్రభుత్వ భూములు, ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేసేటువంటి వ్యూహంలో భాగంగా ఇది జరిగిందని అనుమానిస్తున్నారు. పెద్ద ఎత్తున సిఆర్డీఏలో ఉన్నటువంటి కొందరు అధికారులు సహకరించారు. వారికి భారీ ఎత్తున ముడుపులు కూడా అందాయనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉందని సిఆర్డీఏ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సిఆర్డీఏకి నేతృత్వం వహిస్తున్నటువంటి కమిషనర్ కాటోనేని భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈ అంశాలన్నీ కూడా సీరియస్ కన్సిడరేషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి ఈ అంశాలను తీసుకెళ్లిన తర్వాత తదుపరి సిఐడి విచారణ వేస్తారా లేదా మరేదైనా రూపంలో దీనికి సంబంధించినటువంటి అంశం పైన సమగ్ర దర్యాప్తు చేపిస్తారా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అనుకున్న తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటి ఆరోపణలు, ల్యాండ్ ఎక్విజిషన్లో అవకతవకలు జరిగాయనేటువంటి విమర్శలు ఇవన్నీ గత ప్రభుత్వ హయాంలో చూసినటువంటి అంశాలు. ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వ హయాంలో మళ్ళీ స్కామ్ రూపంలో ఇంకొక అంశం వెలుగు చూడడం. ఎందుకంటే అతి త్వరలోనే అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి పునఃప్రతిష్ఠ జరగబోతుందనేటువంటి సమాచారం వస్తున్న నేపథ్యంలో దాదాపు 1200 ఎకరాలకు సంబంధించినటువంటి భూములపైన ఇటువంటి అనుమానాలు రావడం, దీనికి సంబంధించినటువంటి డేటా సేకరించడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.